పండించే భూములు కాబట్టి ఇప్పుడు నుంచే భూమి ధర పెరిగింది. రేపొద్దున మీరు అన్న డెవలప్ అయితే 3-4 కోట్లు పెట్టినా ఇక్కడ ఫ్లాట్ దొరకదేమో, ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్. కానీ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ అనేది దక్కకుండా అంత ఈజీగా డెవలప్మెంట్ అనేది అవ్వదు కదా. వీళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వకుండా ఎలా అవుతుంది అంటున్నాను నేను. అంటే రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చేస్తారు నాకు తెలిసి ఏడాది ఎండింగ్కి ఇస్తారు. అదే ఈ ఎలక్షన్ కి ఒక 6 months 7 months ముందు ఇస్తారు. అంటే భూమి వస్తుంది. అది అవును, వీళ్ళు ప్లాన్డ్ గా ఉన్నారు. ఇప్పుడు ముందు ఇవన్నీ పూర్తి చేసేస్తే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవుతుంది. 2.5 సంవత్సరాలు అది పడుతుంది. ఈ లోపు ఎవరైనా మాట్లాడుకున్నా వాళ్ళని తిడతా ఉంటారు, వ్యక్తిగత అయిపోతుంది, అది అయిపోతుంది. లాస్ట్ 6 months ముందు ప్లేసెస్ చూపెట్టిస్తారు. ఆ ఇచ్చిన టైంలో వాళ్ళు అప్పుడు ఒక్కసారిగా భూమి బిగిన్ అవుతుంది. అప్పుడు అది చూసారా రియల్ ఎస్టేట్ ఒకసారి అమ్మకం బిగిన్ అయ్యాక ఒకటి 10 లక్షల రూపాయలు అంటే ఇంకోటి 15 లక్షల రూపాయలు. ఇప్పుడు నాకు తెలిసి నేను మాట్లాడితే నేను 40,000 రూపాయలు పలుకుతుందట గజం. అయితే ప్లాట్లు వేయడానికి లేవు అక్కడ. మెయిన్ వీళ్ళు పార్సిల్ మార్చుకోవాలి, అప్పుడు మార్చుకుంటారు. ఏంటంటే ఇప్పుడు 500 గజాలు 1000 గజాలు బిట్టు అదే అమ్ముకునేలాగా ఇస్తున్నారు. 5 బిట్లుగా ఇచ్చుకోవడానికి అట్లాగా ఒప్పుకోవాలి. అవును, అప్పుడు ఒప్పుకుంటారు. నాకు తెలిసి వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు కదా, ఇలా అయితే వద్దు అని. మినిమం 100 గజాలు అమ్ముకునేలాగా అది కూడా ఇవ్వలేదంటే ఫ్లాట్లు స్థలాలు ఇవ్వలేదు, కాగితాల మీద ఇచ్చారంటే. అదే నుంచి అన్న ఇస్తారేమో. రైట్, చూద్దాం. మొత్తానికి